హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో తెలంగాణలో వానాకాలం పంట పెట్టుబడి సాయం మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు యాసంగి సీజన్ అనేది ప్రారంభం కావడం జరిగింది. ఇక చివరి దశకు అయితే చేరుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా రైతులకు సంబంధించి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈసారి ఎకరానికి 6,000 రూపాయలు అందజేస్తారా, లేదంటే ఏదైతే ఇతర ఆసరా పెన్షన్లు 500 రూపాయలు పెంచినట్లు 6,500 ఇస్తారా, లేదంటే 7,000 రూపాయలు అందించబోతున్నారు అనేది కూడా జోరుగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఏదైతే తెలంగాణలో రైతు భరోసా ఇస్తారా ఇవ్వరనేది కూడా చర్చ అయితే నడుస్తుందన్నమాట. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా ఏ జిల్లాల వరకు రైతు భరోసా అందించబోతున్నారు, ఎంత మొత్తంలో పంట పెట్టుబడి సాయం అయితే అందించనున్నారు, ఎవరెవరికి ముందుగా ఇవ్వడం అయితే జరుగుతుంది, ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి తాజా అప్డేట్స్ ఏంటని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. సో రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఏదైతే ముఖ్యంగా ఈసారి 29 లక్షల దాదాపుగా ఎకరాల రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అయితే గతం కంటే ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 69 లక్షల ఏదైతే రైతులకు పైసలు అనేది 1,5 ఎకరాల వరకు దాదాపుగా 8,444 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఈసారి ప్రభుత్వం కొత్త పంత అయితే దారి ఎంచుకోవడం అయితే జరిగింది. శాటిలైట్ మ్యాపింగ్ సర్వే అనేది చెప్పడం జరిగింది. సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఖజానా లేక ప్రభుత్వం ప్రతి నెల కూడా దాటవేసుకుంటూ వస్తుంది. అయితే ఇప్పుడు అంటే జనవరి అంతకంటే ముందు డిసెంబర్లో ఇవ్వాల్సి అయితే ఉంది. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి కూడా అయిపోయింది. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి కూడా వచ్చేసింది. అయితే కొన్ని పంటలు ఇంకా కోసేటువంటి దశకైతే చేరుకోవడం జరిగింది, కొన్ని కోస్తూ ఉన్నారన్నమాట. అయితే మొత్తానికి ఇంకా రైతు భరోసా రాకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి రైతులకు సంబంధించి రైతు భరోసా ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించి ఒక అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీరలకైతే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యాసంగి రైతు భరోసా నిధులు కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఇక ఆయా జిల్లాల్లో భాగంగా ముఖ్యంగా రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వాగ్దానం చేసిందని, అధికారంలో వచ్చిన తర్వాత తీరా శూన్యం హస్తం చూపిస్తుందని అధికారాన్ని అంటే విమర్శలు గుప్పించారు. ఇక రైతు భరోసా నిధుల కోసం ఈ నెల 12న సూర్యాపేట జిల్లా ఎదుట నిర్వహించే మహాధర్నా కూడా విజయవంతం చేయాలని చెప్పేసి రైతులు కూడా పెద్ద ఎత్తున సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి పిలుపు ఇవ్వడం జరిగింది. రైతు భరోసా సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం సమయానికి రైతు బంధు పడేది. ఇక ప్రభుత్వం మారిన తర్వాత చాలా ఇబ్బందులు అవుతుందని పలువురు రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రైతులకు సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున పంట వేసే కంటే ముందైతే ఇవ్వడం జరిగింది. ధరణి పోర్టల్లో ఎంతమంది భూరికారులు ఉంటే వారందరికైతే ఇచ్చారు. కుండలు ఉన్న, గుట్టలు ఉన్న, రాళ్ళు ఉన్న, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్న, పనికిరాని భూములు ఉన్న అందరికైతే ఇచ్చారు. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వడం మంచి పనే, కానీ ఒక రైతుకు సంబంధించి 10 ఎకరాలు ఉన్న అంతకంటే తక్కువ భూమి ఉండి 5 ఎకరాల వరకు ఉండి నిజంగా సాగు చేస్తున్న రైతులకు ఈ రైతు భరోసా ఇస్తే చాలా మేలు జరిగేదని, దాదాపు 25 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వారికి 5 లక్షలు 10 లక్షలు ఇలా విలాసాలకు వాడుకునేవారని, రైతు భరోసా సంబంధించి ప్రజాధనం వృధా అవుతుందని చెప్పేసి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా అనేది ఎకరానికి ఇప్పుడు ఇచ్చినటువంటి 10,000 కాకుండా 5,000 రూపాయలు పెంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15,000 రూపాయలు అందిస్తామని చెప్పారు. అయితే మొదటి సీజన్లో రైతు బంధు అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు అధికారంలో వచ్చిన తర్వాత. ఇక వానాకాలం సీజన్లో ఫుల్ ప్లెజ్గా ఇచ్చే ప్రయత్నం చేశారు. అందులో కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పనికిరాని భూములు, పడబడ్డ భూములు వీటన్నిటిని కూడా తొలగించారు. ఇందులో ప్రధానంగా ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే కొత్త టెక్నాలజీ వాడుకోవడంతో జర్మన్ టెక్నాలజీ, ఎంసర్ టెక్నాలజీ వాడుకోవడం వల్ల వానాకాలంలో ఎంత సాగు చేశారు ఏంటనేది తెలిసిపోయింది అనమాట. సో దానివల్ల చాలామంది రైతు భరోసా పైసలు తీసుకున్నారు, కానీ వ్యవసాయం చేయకుండా, సాగు చేయకుండా పడవబడ్డ బీడు భూములు కొన్ని అలాగే ఉండిపోయాయి అన్నమాట. అటువంటి వాటిని గుర్తించారు. ఈసారి కూడా యాసంగి సీజన్ సేమ్ ప్రాసెసింగ్ కొనసాగించాలని ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
అయితే కొన్ని ఇతరత్ర కారణాల వల్ల ఆ డీటెయిల్స్ అనేది ఆ డేటాను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందా లేదనే సందిగ్ధం మారింది. సో మొత్తం మీద ఈసారి రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలు అనేది అన్ని ఏర్పాట్లు చేసినట్లు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో వ్యవసాయ అధికారులు కూడా గ్రామ స్థాయిలో అయితే ఉచితంగా ఇందుకు పరిశీలన చేస్తున్నారు. అవన్నీ కంప్లీట్ అయిన వెంటనే రైతు భరోసా ఇవ్వబోతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎప్పటి నుంచి రిలీజ్ చేయబోతున్నారు ఏంటంటే, రైతు భరోసా సంబంధించి దాదాపుగా ఈ రెండో వారం నుంచే ఇవ్వబోతున్నారు, రెండో వారం ఎండింగ్ నుంచి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ఉన్నాయి. ఈ తరుణంలో ఇటు రైతులు ఇటు ప్రభుత్వం అదేవిధంగా ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి అయితే ఉంటుంది, విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది, సమాధానం చెప్పాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇందుకు సంబంధించి ముందస్తు ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది. రైతు భరోసా అనేది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనేది ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. కొత్తగా అవకాశం ఇవ్వడం వల్ల ఇంత లేట్ అయినా కూడా వానాకాలం పట్టాలు వచ్చిన వారికి కూడా రైతు భరోసా ఇస్తున్నామని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏదైతే పిఎం కిసాన్ పైసలు ఉన్నాయో ముఖ్యంగా రైతులకు గుడ్ న్యూస్ అనమాట. ఉగాది పండుగ ముందు రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ఉందో 22వ విడత పెట్టుబడి సాయాన్ని మార్చి 13వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించడం అయితే జరిగిందనమాట. ఇందులో వచ్చేసి ఉగాది పండుగకు ముందు రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందనమాట. ఇప్పటికే 20వ విడత వచ్చింది, ఇప్పుడు 22వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. చాలామంది కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 21 విడత చాలామందికి రాలేదంటున్నారు, కొంతమందికి 20 విడత కూడా రాలేదంటున్నారు. ఇందుకు సంబంధించి మీరు తప్పనిసరిగా ఈ కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐటీ కూడా కంప్లీట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. 22వ విడత నిధులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 13వ తేదీన డేట్ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఈ నెల 13వ తారీఖు అయితే రిలీజ్ అనేది చేయనున్నారనమాట. విడుదల కేంద్రం చేస్తారని కేంద్రం వెల్లడించింది. ఎక్కడ అంటే అస్సాంలోని గువాహటిలో నిర్వహించిన కార్యక్రమంలో పెట్టుబడి సాయం డబ్బులను మోదీ అయితే విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 9 కోట్ల మంది రైతులకు లబ్ధి అనేది పొందబోతున్నారు అనమాట. రైతులకు పెట్టుబడి సాయం కింద ఆర్థిక భరోసా కల్పించేందుకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో తీసుకొచ్చిందనమాట. ఈ స్కీము ద్వారా రైతులకు ఎకరానికి ఏడాదికి 6,000 రూపాయల పంట పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఈ డబ్బును ఏటా 3 విడతల్లోనూ 2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారన్నమాట. ఇప్పటి వరకు పీఎం కిసాన్ 21 విడత డబ్బులు అనేది పంపిణీ చేశారు. తాజాగా వచ్చేసి మనకు ముఖ్యంగా మార్చి 13వ తారీఖున పీఎం కిసాన్ పైసలు ఏదైతే ఉన్నాయో 22వ విడత 2,000 రూపాయలు అనేది డబ్బులు అనేది విడుదల చేయనున్నారు. ఈ దఫలో మొత్తం 19,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో అయితే జమ చేయనున్నారనమాట. ఇక్కడ పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రభుత్వం ప్రతి దాదాపుగా 4 నెలలకు ఒకసారి ప్రభుత్వం 2,000 రూపాయలు జమ చేస్తుంది. కాబట్టి ఈ కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలన్నీ లోబడిన వారికి అయితే అర్హుల. ఒకవేళ ఇంకెవరైనా కనుక ఈ కేవైసీ అనేది ప్రాసెస్ చేయించుకోకపోతే వెంటనే కంప్లీట్ చేసుకోండి. ఇక మీ ఏదైతే రీవెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా అక్రమంగా పీఎం కిసాన్ నిధులు పొందుతున్న వారిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పలువురిని లబ్ధిదారుల జాబితాల్లో అయితే తొలగించిందనమాట. సో దాదాపుగా దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 7 మిలియన్ అంటే 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో తొలగించడం జరిగింది. కొంతమంది 10,000 పొందుతున్న పింఛన్లు ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా వచ్చే ప్రయత్నం జరిగింది. ఇలా ఎందుకంటే పథకం అనేది ఒకరికి మాత్రమే వర్తించేది, కానీ ఇతరతర కారణాల వల్ల అనర్హులు కూడా లబ్ధి పొందారన్నమాట. వారిని వర్చువల్గా గుర్తించడం జరిగింది క్షేత్రస్థాయిలో. సో మొత్తానికి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. ఎప్పుడు ఇస్తారన్న దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే పీఎం కిసాన్తో పాటు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కూడా ప్రభుత్వం మరింత క్లారిటీగా అదే రోజు ఇవ్వబోతున్నారంటూ సోషల్ మీడియాలో అప్డేట్స్ కూడా అందుతున్నాయి అన్నమాట.